అందరికీ శుభోదయం అండి. అందరికీ శ్రావణ మంగళవారం రెండవ వారం శుభాకాంక్షలు మీ అందరికీ. మీరందరూ ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే నా ఆరోగ్య సమస్య రీత్యా నేనైతే చాలా సింపుల్గా అయితే ఇలా మంగళవారం అయితే మంగళగౌరికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. మీకు మా ఇంట్లో ఉన్న గౌరమ్మ వారి గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. ఇదేనండి మా ఇంట్లో ఉన్న గౌరమ్మ. ఇది మా ఇంట్లో తరాల కింద నుంచి వస్తున్న గౌరమ్మ అమ్మవారండి. మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారండి. వాళ్ళ అత్తయ్య గారు మా అత్తయ్య గారికి ఇచ్చారు. మా అత్తయ్య గారు నాకు ఇచ్చారండి. ఇది అత్తింటి నుంచి నాకైతే వచ్చిన గౌరమ్మ అండి. అప్పటి నుంచి నాకు ఇచ్చినప్పటి నుంచి నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్న గౌరమ్మ అండి. నేను పుట్టింటి నుంచి ఎలా తెచ్చుకున్నానంటే నేను అట్ల తద్ది చేసుకున్నానండి. నా వీడియో మీరు చూసున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందండి. నేను అట్ల తద్ది అనేది చాలా లేట్గా అయితే చేసుకున్నాను. మా ఇంట్లో మా పడికట్టు ప్రకారం గౌరమ్మని ఇలా పెట్టుకుంటారండి మా సైడు. ఆ గౌరమ్మ పూజ అయిపోయిన తర్వాత తెచ్చేసుకుంటారు. నేనైతే మా పుట్టింటి దగ్గర నుంచి గౌరమ్మని అయితే ఇలా తెచ్చుకున్నానండి. మా ఇంట్లో నాకైతే అత్తింటి గౌరమ్మ, పుట్టింటి గౌరమ్మ, నాకు 2 గౌరమ్మలు ఉంటాయండి. ఇది నాకు కలిగిన అదృష్టం కింద భావిస్తున్నానండి. మీలో ఎంతమందికి ఇలాంటి స్వీట్ మెమొరీ మీలో ఎంతమందికి ఉంది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఈ స్వీట్ మెమొరీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నా పూజా మందిరం వచ్చేసి ఇలా ఉంటుందండి. నేను ఇంత బాగా అలంకరించుకుంటాను. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. మరి నా పూజా మందిరం ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.